హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం విజ్ఞాన శాస్త్రంలో భారతదేశాన్ని గర్వపడే దిశగా మార్చిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. డాక్టర్ కలాం జీవితం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరియు ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక గొప్ప బిరుదు పొందిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం ఆర్థిక సాధారణ స్థాయిలో ఉండేది. చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకోవడంలో ఆసక్తి చూపారు. రామేశ్వరం పాఠశాలలో ప్రాథమిక విద్య, సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఫిజిక్స్లో డిగ్రీ, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఈయన మరియు ISRO కూడా చాలా సేవలను అందజేశారు. భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహ వాహక నౌక SLV-3 విజయవంతముగా ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. పోకిరి క్షిపణులు ఆవిష్కరణ, అగ్ని ప్రవృత్తి వంటి క్షిపణులు అభివృద్ధి చేసి భారత్ క్షిపణి టెక్నాలజీలోనూ గర్వకరంగా నిలిచేలా చేశారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈ విజయంతో ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. ఈయన మరియు మన దేశానికి రాష్ట్రపతి జీవిత మార్గం కూడా అందించారు. 2022లో భారతదేశం 19వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను పీపుల్ ఆఫ్ ప్రెసిడెంట్గా పిలిచేవారు, ఎందుకంటే ప్రజలతో కలిసి ఉండడానికి, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రయత్నించేవారు. ఈయన ప్రజల కోసం చాలా స్ఫూర్తిదాయక రచనలు కూడా చేశారు. డాక్టర్ కలాం అనేక పుస్తకాలు రాశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, తెలుగు అగ్ని పక్షులు అని మనం అంటాం. ఇండియా 220, ఇగ్నైట్ మైండ్స్. మరణం 2015 జూలై 27న షిల్లాంగ్లో విద్యార్థులకు లెక్చర్ ఇచ్చుతున్నప్పుడు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం భారతదేశానికి దిగ్భ్రాంతికి గురి చేసింది. కష్టం, కట్టుబాటు, విజ్ఞానం, మనం ఏదైనా సాధించగలము అని నిరూపించిన వ్యక్తి డాక్టర్ కలాం. వారి జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇది మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.